హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రసం రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ బౌల్ తీసుకొని బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకొని తర్వాత రొట్టెలు అయితే కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పౌడర్లా దంచుకొని దానిలో అయితే 4 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. అవి కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండులో 4 టమాటాలు వేసుకొని ఆ టమాటాలని బాగా మ్యాష్ చేసి దాంట్లో నుంచి రసం అయితే తీసి పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక 3 మిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే ముందు మనము పొడిలో 4 మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 3 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ దాంట్లో వేసేసి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత చింతపండు రసం అనేది దీంట్లో పోసేయాలి. ఆ రసంని కలిపెట్టుకొని ఎండుమిరపకాయలు అవి వేసుకున్నాం కదా, అవి కొద్దిగా బాగా స్మాష్ చేసుకోండి. ఆ దాంట్లో కారం అనేది రసంలో కలిసిపోయి కారం అనేది సరిపోతుంది. అలా కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. ఇంగు కూడా కొద్దిగా వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కాసేపు ఉంచేసి నురుగు వచ్చేటప్పుడు ఇంకాస్త పొంగిన తర్వాత దించేసుకోండి. అలాగే మా ఛానల్ మీకైతే నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.